సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నుంచి ఖైదీ ఫరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2 రోజుల క్రితం సోహైల్ అనే ఖైదీల వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా అక్కడి నుండి పరారయ్యాడు. బేగంపేటలో దోపిడీ కేసులో సోహైల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెల్లపల్లి జైలుకు తరలించే ముందు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో వాష్రూమ్ వెంటిలేటర్ నుండి దూకి సోహైల్ పరారయ్యాడు. పలు కేసుల్లోనూ సోహైల్ నిందితుడిగా ఉన్నాడు. కేసు నమోదు చేసిన చిలకడగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నుండి ఖైదీ పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2 రోజుల క్రితం సోహైల్ అనే ఖైదీని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా అక్కడి నుండి పరారయ్యాడు. బేగంపేటలో దోపిడీ కేసులో సోహైల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెర్లపల్లి జైలుకు తరలించే ముందు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో వాష్రూమ్ వెంటిలేటర్ నుండి దూకి సోహైల్ పరారయ్యాడు. పలు కేసుల్లోనూ సోహైల్ నిందితుడిగా ఉన్నాడు. కేసు నమోదు చేసిన జిలకడగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, గాంధీ హాస్పిటల్ నుండి ఖైదీ పరారైన ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ కు తరలించేందుకు వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్ కు తీసుకొచ్చిన దొంగను వైద్య పరీక్షలు చేయించే క్రమంలో అతను బాత్రూమ్ కి వెళ్లి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళినటువంటి ఘటన అనేది చోటు చేసుకుంది. గత కొద్ది రోజుల క్రితం సోహైల్ ఖాన్ అనే వ్యక్తి దొంగతనం కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే అతను కోర్టులో హాజరుపరిచి అనంతరం వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేయాలని పోలీసులు భావించారు. అందులో భాగంగానే మొదట వైద్య పరీక్షల కోసం తనను గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లడం జరిగింది. అయితే పోలీసుల కళ్ళు కప్పి తను పారిపోవాలి అనేటువంటి ఆలోచన చేసిన సోహైల్ ఖాన్ తను వాష్రూమ్కి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. అయితే బయట పోలీసులు తన కోసం వెయిట్ చేస్తూ తనకు ఉన్నటువంటి ఆ బేడీలను ఇప్పి వాష్రూమ్ లో నుంచి వస్తాడు, మళ్ళీ బాత్రూమ్ లో నుంచి వస్తాడు కదా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉండగానే ఒకసారిగా లోపల లాక్ వేసి ఆ బాత్రూమ్ లో ఉన్నటువంటి పైన ఉన్న కిటికీని తొలగించి అక్కడ నుంచి దూకి పరారైపోయాడు సోహైల్ ఖాన్ అనేటువంటి వ్యక్తి. సో ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది చిలకలగూడ పోలీసులు దొంగతనం కేసులో సోహైల్ ఖాన్ ను అరెస్ట్ చేశారు కాబట్టి సో నిందితుడు తప్పించుకొని వెళ్లడంతో దానికి సంబంధించినటువంటి కేసు నమోదు చేసి ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.